అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ కుటుంబానికి పులివెందుల కంచుకోట లాంటిది అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు ఆ కంచుకోటను ముక్కలు ముక్కలుగా బదులుకొట్టింది టీడీపీ. ఎట్టకేళ్లకు ప్రజలంతా కూడా 30 సంవత్సరాల తర్వాత స్వేచ్ఛగా ఓట్లు వేసే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడే మంచిగా సక్రమైన నాయకుడిని, నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవడానికి వాళ్ళకు ఒక ఛాన్స్ వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని పులివెందుల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఎందుకు అంటే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎట్టకేళ్లకు టీడీపీ తన జెండా పాతిందండి. అందరూ చెప్పుకుంటూ ఉంటారు కదా, పులివెందుల బిడ్డ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. అటువంటి పులివెందులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్లు కూడా రాలేదు. టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి లతారెడ్డి గారు 5,794 మెజారిటీతో హేమంత్ రెడ్డి గారిని ఢీకొట్టడం జరిగింది. ఇక్కడ కనీవిని ఎరుగని రీతిలో మరి పులివెందులలో టీడీపీ జెండా ఎగరవేసింది. అందరూ చెప్పుకుంటున్నట్టుగానే మొత్తానికి అన్నీ కూడా కళ్ళలు, అన్ని అబద్ధాలు, ఇదే వాస్తవం. ప్రజలకు ఒక్క అవకాశం ఇస్తే ఏం చేస్తారు అని ఇప్పుడు అందరికీ అర్థమైంది. అంటే 30 ఏళ్ళుగా కూడా పులివెందుల ప్రజల్ని వైఎస్ కుటుంబం ఎంత బానిసలుగా చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్క అవకాశం ఇస్తేనే వీళ్ళు ఓడించేశారంటే ఎంత చిత్రహింసలు చేస్తుంటారు, ఎంత అణగదొక్కుంటారు వాళ్ళని. ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి ఉపాధి అవకాశాలు లేక నలిగిపోయారు. మొత్తానికి ఒక అవకాశం వచ్చింది, వారు సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఈ ఫలితాలతో వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్ద గుండెరాయని చెప్పొచ్చు వాళ్ళ గుండెల్లో. ఎందుకంటే పులివెందుల వాళ్ళ పట్టు అని చెప్పుకుంటారు కదా, పట్టు విడిచిపోయిందనమాట. పట్టు వదిలేలా చేశారు ప్రజలు. అందుకే ఇప్పుడు వాళ్ళ మొహాలన్నీ ఎక్కడ పెట్టుకుంటారో అర్థం కాల. అంటే ఈ జడ్పీటీసీ ఎన్నికల కోసం ఎంతమంది మంత్రులు వచ్చి ప్రచారాలు చేశారా, ఆఖరికి ఉప ఎన్నికలు పెట్టాలని చెప్పేశారు. ఉప ఎన్నికలు పెట్టినా సరే ఫలితం లేకుండా పోయింది. ఎన్నికలేమో రిగ్గింగ్ చేశారు టీడీపీ వాళ్ళని చెప్పేసి ఎన్ని దుష్ప్రచారాలు చేశారు, ఎన్ని ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద ట్వీట్ కూడా పెట్టారు. అయినా సరే ఉపయోగం లేకుండా పోయింది. నాకు అనిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే ఓడిపోతామని తెలిసి ఏదో ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, రేపు కారణాలు చెప్పుకోవడానికి అని చెప్పేసి ఇలాంటి తప్పుడు ఆరోపణలన్నీ చేశారని నాకు అనిపిస్తుంది. మొత్తానికి లతారెడ్డి గారు అయితే సాధించారండి. 5,794 ఓట్ల మెజారిటీ సాధించుకున్నారు. కానీ అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి హేమంత్ రెడ్డి గారికి కేవలం 683 ఓట్లు రావడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే వాళ్ళ ప్రజల్ని ఎంతలాగా ఇబ్బంది పెట్టారో మనకి ఒక్క ఎన్నిక ద్వారా నిరూపించారు. సో ఇది గైస్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.